నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేయుచున్నారు. అందులో భాగంగానే సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా పురస్కారాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ గంగా ప్రసాద్, వైసీపీ నాయకులు అలవల్ సురేష్, ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ ఐతా శ్రీధర్, శ్రీరామ్, కాకి శ్రీరామూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మజ, చిన్ని సత్యనారాయణ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ పోలూరు పద్మ గారికి, జేసీఎస్ కన్వీనర్ ఐతా శ్రీధర్ గారికి, అలవల్ సురేష్ గారికి, స్టేట్ డైరెక్టర్ మరియు వాలంటీర్లకు సన్మానం. ఎందువల్ల మీరు ఈ 5,000 రూపాయలు ఇస్తున్నారని చాలా మంది ఇది తక్కువ వేతనం అనుకుంటున్నారు. ఇంతగా చెప్పినట్టు ఇది ఒక సేవా కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరు 5,000 అనేది ఆలోచించకుండా మిమ్మల్ని ఉత్తేజపరిచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే తప్పరు. ఆయన ఈ కార్యక్రమాన్ని వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో మరి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సేవా వజ్ర సేవ అవగాహన చేశారో కూడా మరి నాయకులైన వాళ్ళు స్కీములు లబ్ధిదారులైన ఇలా ఈ రోజు మరి విమర్శించిన ప్రతి అంటే అది కేవలం మీ యొక్క ఫలితమే. వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవ, స్వచ్ఛంద ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన సీఎం గారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడమే కాకుండా ఇంకును మీరు బాగా పనిచేయాలని చెప్పి పురస్కారాలు, అవార్డ్స్ ఇస్తూ మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఒక పోయిం ఉంటుంది. ఇప్పుడు విమర్శించిన వాళ్ళు ఏంటంటే మీకు మేము అండగా ఉంటాం, రాబోయే దినాల్లో మేము మీకు తోడుగా ఉంటామని ఏవో కథలు చెప్తా ఉన్నారు. ఏంటంటే జగన్ గారు ఒకటే, పేదవారికి మనం సహాయం చేయాలి, వారు బాగుండాలి అంటే మన పరిపాలన ముందుకు సాగాలి. మరి ఎంతమందికి మీకు అర్థమవుతుందో మాకైతే తెలియదు, కానీ ఆయన పడే తపనంతా కూడా పేదవాళ్ళు బాగుండాలి, పేదవారిగా ఉండిపోకూడదు, వాళ్ళని ఒక అట్టడుగు స్థానం నుంచి వాళ్ళని తీసుకురావాలని చెప్పి చదువులో కానీ, వైద్యంలో కానీ, మహిళా సాధికారతలో ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటే 75% మహిళలమే ఉన్నాం అందరం కూడా. ఆయన మనకి ఏర్పాటు చేసి ప్రతి ఒక 50 ఇళ్ళకి కలిపి ఒక వాలంటీర్ ఏర్పాటు చేస్తూ వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్ ఒక టైం లైన్ అంటూ ఫార్మేట్ చేసి ఆ లోపలే సర్వీస్ అందించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత కరోనా సమయంలో మీరు చేసిన సేవ, ఏఎన్ఎంస్, వాలంటీర్లు మీరంతా చేసిన సేవను గమనించి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి మనం నగదు పురస్కారాన్ని, కొంచెం గౌరవాన్ని అందించాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అనే అవార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మన సూలూరుపేట పురపాలక సంఘంలో సేవా వజ్ర లేకపోయినా రత్నాలు 5, సేవామిత్ర 190 రావడం జరిగింది. ఇదందరినీ కూడా మన సూలూరుపేటలోని పురపాలక సంఘం యొక్క వాలంటీర్లందరూ కూడా మరింత బాధ్యతగా పనిచేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన పథకాలు ఏవైతే అందట్లేదో అవి ఎందుకు అందట్లేదు, కొంతమందికే అందరికీ వెళ్లాల్సిన పథకాలు కొంతమందికే ఎందుకు పరిమితం అవుతున్నాయో ఇవన్నీ ఆలోచించి ఆ రోజు ఆయన మెదడులో ఆ రోజు ఆయనకి తోచిన ఒక పథకం, ఆయనకి తోచిన ఒక ఇది సచివాలయ వ్యవస్థ. ఇక్కడుండే ఈ సచివాలయ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, వీరి ద్వారా ప్రజలకి అందాల్సిన సేవలన్నీ అందించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈ సచివాలయ వ్యవస్థ అనుసంధించి
అన్ని ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సచివాలయ వ్యవస్థ ఎంత నమ్మకం అంటే ఆయన ఇక్కడ ఉండే లీడర్లందరికంటే కూడా సచివాలయ వ్యవస్థ మీద నమ్మకం. ఎందుకంటే లీడర్లు మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, కానీ సచివాలయ వ్యవస్థ ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం మీ మీద. అందరూ కూడా నమస్కారం. ప్రత్యేకించి వాలంటీర్స్ సోదరిమణులు సోదరులు మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమమే వాలంటీర్స్కి వందనం. మీరు చేసినటువంటి సేవలకి, పేద ప్రజలకి మీరు అందిస్తున్నటువంటి సేవకి గుర్తింపుగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అందరినీ కూడా సమావేశపరిచి మీ అందరినీ సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర లాంటి పథకాలతో మీ అందరినీ కూడా సన్మానించమని, మీ అందరినీ ఏదైతే మీరు చేసిన సేవలు వారికి గుర్తింపుగా చేసే ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేయమని మరి ఆదేశించడం, దాన్ని మన నియోజకవర్గం కూడా ఓజిలి కావచ్చు, నాయుడుపేట కావచ్చు, వెల్లూరు కావచ్చు, నాయుడుపేట మున్సిపాలిటీ కావచ్చు, దొరవలసత్రం కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేశాం. ఈరోజు సూళ్ళూరుపేట మున్సిపాలిటీలో జరుపుకుంటాం. నిజంగా నాకు కూడా మహద్భాగ్యం ఇది. మీ అందరినీ సన్మానించదు. పేదవాడి ప్రతినిధిగా మీరున్నారు, పేదవాడి ప్రతినిధిగా మీరున్నారు వాలంటీర్స్. సులూరుపేట ప్రజలు దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్న సమాచారం తెలుసుకున్న నూతన మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ చొరవ తీసుకొని మున్సిపల్ నిధులతో దోమల నివారణకు సంబంధించిన చర్యల్లో భాగంగా నూతనంగా ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేసి సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి చేతుల మీదుగా మిషన్లను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రెండు సార్లు ఈ పేదవాళ్ళు పాల్పంచులందరూ కూడా 2 సార్లు చెప్పి ఎంపీ గారికి ఒక బటనేమో రవి ఒక్కడ దూరం రవి అంతే సులూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద ఆలయ చైర్మన్ సామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి 6 లక్షల రూపాయలు తమ సొంత నిధులతో మరియు ఉభయదాతల సహాయ సహకారాలతో దేవస్థానం వద్ద వాణిజ్య సముదాయ కాంప్లెక్స్ను నూతనంగా నిర్మించడం జరిగింది. ఈ నూతన భవన ప్రారంభోత్సవంను సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జెట్టి వేణుయాదవ్, వైస్ చైర్మన్ సత్యనారాయణ, పద్మజ, కౌన్సిలర్ విజయలక్ష్మి, సౌజన్య, దేవాదాయ ధర్మదాయ శాఖ ఈవో హైమా, ఏఎంసీ చైర్మన్ కవితా ప్రభాకర్ రెడ్డిలు, ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ ఐతా శ్రీధర్,
అలవల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు వంకా చంద్రయ్య యాదవ్, వెంకటేశ్వర్లు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.